నిరుద్యోగ సమస్యలపైన బీజేవైఎం గన్ పార్క్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. బీజేవైఎం ధర్నా నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు ఏమీ చేయలేదని బీజేవైఎం నేతలు ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేసింది బీజేవైఎం. గన్ పార్క్ వద్దకు చేరుకున్న బీజేవైఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పలువురు నేతలు అసెంబ్లీ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. నేతలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు చేసిందేమీ లేదంటూ బీజేవైఎం గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగింది. భారీ ఎత్తున గన్ పార్క్ చేరుకున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి అజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ రోజు గన్ పార్క్ వద్ద నిరసనకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని పోలీసులు అడ్డుకొని భగ్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలిగా గుడ్డు హామీలే అంటూ కూడా వాళ్ళు గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో క్యాంపెయినింగ్ చేసినటువంటి దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ నాటి కొలువుల మాట నేడు వినబడడం లేదు అంటూ కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా తమ ఒక ధర్నాను, నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు ముందు నుండి కూడా బీజేపీ కొంత బీజేపీకి సంబంధించినటువంటి నేతలు గతంలో కూడా కొంత ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంది మీ డిమాండ్స్ ఏంది? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా కూడా 4000 నిరుద్యోగ భృతి ఇస్తానని అమలు చేయలేదు మన రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలని అటకెక్కించిన రేవంత్ రెడ్డి గారు ఇంత ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పని మీరు కూడా చేస్తున్నారు. సిగ్గనిపించట్లేదా కొద్దిగా కూడా? మెగా డిఎస్సీ అని చెప్పి ఇంతవరకు 25,000 ఉద్యోగాలు అమలు చేసి అందులో కూడా 11,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అధికారం వచ్చాక ఒకలాగా, అధికారం తర్వాత ఒకలాగా. ఇదైనా మీరు చేస్తున్న నిరుద్యోగులకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే నియామకాల్లో అక్రమాలు జరిగినాయి, నియామకాలు లేవని చెప్పేసి ఉద్యమం చేస్తే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందన్న. వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినా 1 తారీఖు జనవరి నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినా. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నేను 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్తున్నానా. నేనేమంటున్నా, నిన్న కూడా మంత్రివర్గ ఉపసభ మీటింగ్ జరిగిందన్న. మంత్రివర్గ భేటీలో ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు మాట్లాడలేదన్న. రెండోది, ఈరోజు మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉందన్న. ఆనాడు ఉద్యమం చేసినప్పుడు నువ్వు మెగా డిఎస్సీ వేస్తా 25,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు మెగా డిఎస్సీ వేయడంలో వెనకాడి చేస్తామని మేము అడుగుతా. యూనివర్సిటీ లోపల ఒక్క ఫ్యాకల్టీస్ లేరన్నా. ఈరోజు టీచింగ్, నాన్ టీచింగ్, రిక్రూట్మెంట్ కూడా అట్లే పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి కూడా వేయాలని చెప్పేసి బీజేపీ శాంతియుతంగా ఆందోళన చేసిందన్న. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే మేము తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు, ఓటర్లు చెప్తారు, నిరుద్యోగులు చెప్తారంటూ కూడా వాళ్ళు ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు ఇప్పటికే ఒక దఫా సంబంధించినటువంటి ఒక యూనిట్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ నిరసన తెలియజేసేందుకు రావడంతో గన్ పార్క్ వద్ద పోలీసులకు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే గన్ పార్క్ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్. బీజేపీ